కాకినాడ జిల్లాలో గత కొంతకాలంగా చైన్ స్నాచింగ్లు, ఇంటి దొంగతనాలు, మోటార్ సైకిల్ చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు, మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 12 కేసులను ఛేదించినట్లయింది. వేసవి సెలవుల దృష్ట్యా ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సో ఏఎస్పీ కాకినాడ అలాంగ్ విత్ హిస్ టీమ్ సిసిఎస్ కాకినాడ వీళ్ళందరూ దే డిడ్ ఏ గుడ్ జాబ్. ఇద్దరు ముద్దాయిల్ని, చైన్ స్నాచింగ్ ముద్దాయిల్ని, అట్లనే ఒక బైక్ అఫెండర్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి 7 చైన్ స్నాచింగ్లు, కాకినాడ సబ్ డివిజన్లో జరిగిన 7 చైన్ స్నాచింగ్లు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 7 చైన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. అట్లనే ఒక 600 గ్రాములు వెండి, దాంతోపాటు ఒక 40,000 క్యాష్ రికవర్ చేశారు. దాంతోపాటుగా ఒక 3 బైక్స్, ఈ మధ్యన పోయినవి 3 2-వీలర్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో టోటల్గా ప్రాపర్టీ 320 గ్రామ్స్ గోల్డ్, 600 గ్రామ్స్ సిల్వర్, అట్లనే 40,000 రూపాయలు క్యాష్, దీంతో పాటుగా ఒక 3 బైక్స్, టోటల్ వర్త్ అబౌట్ 51 lakhs రికవర్ చేయడం జరిగింది. వెరీ సూన్ ఇది విక్టిమ్స్కి అందజేస్తాం. దీన్ని